నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ బూతులకు వెళ్లి వరుసలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని కలెక్టర్ జితేష్ బి పాటిల్ అన్నారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న పోలింగ్ సరళిని, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలను కలెక్టర్ జితేష్ బి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్లు పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 245 మహిళా పోలింగ్ బూతుల్లో తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ డ్రైవర్ కాలనీలోని 187వ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా పోలింగ్ బూత్ను, పాత ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల పోలింగ్ బూత్లను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ బూతులు పండగ వాతావరణం తలపిస్తున్నాయని పలువురు ఓటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నందున ఓటర్లు సాధ్యమైనంత వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ వెంట ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులు ఏదో ఒకటి వెంట తీసుకెళ్లాలన్నారు. మొబైల్ ఫోన్లు అనుమతి లేదని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా 3 నియోజకవర్గాలలో పోలింగ్ సరళి కదలికలు పరిశీలిస్తూ అధికారులు పలు సూచనలు చేశారు. పౌరులు అందరూ మన ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించాలి. ఈ అవకాశం మనకి 5 సంవత్సరాల్లో ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన కామారెడ్డి జిల్లాలో ఉన్న అందరు ఓటర్లకి నా విజ్ఞప్తి, మీరు మీ పోలింగ్ స్టేషన్కి మీ ఐడెంటిటీ కార్డ్, 12 రకమైన ఐడెంటిటీ కార్డ్స్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలౌ చేస్తుంది. మీరు దాంట్లో ఏదో ఒకటి తీసుకొని మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి త్వరలోనే మొదటి గంటలోనే మీరు మీ ఓటు హక్కు వినియోగించండి. అండ్ తప్పకుండా మీ కుటుంబ సభ్యులు అందరికీ తీసుకువెళ్ళి మీ అధికారం వాడుకోండి. ధన్యవాదాలు. ఓటు వేయడం భారత పౌరుల బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ అన్నారు. దేశ రాష్ట్ర భవితవ్యం ప్రజల చేతిలోనే ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గల పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పట్టణంలోని పలు పోలింగ్ బూత్లను సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరును స్థానిక కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. అలాగే ఎంకే ముజీబుద్దీన్ కుటుంబ సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కామారెడ్డిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అన్నారు. ఓటు వేయడం భారత పౌరుని బాధ్యతగా భావించాలన్నారు. ఈ రోజు సెలవుని ఇంట్లోనే ఉండకుండా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి పట్టణంలోని వడ్డెర కాలనీ మండల పరిషత్ పాఠశాలలో గల బూత్ నంబర్ 214లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పౌరులందరికీ ఓటు జన్మ హక్కు అన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్ పార్లమెంట్ కామారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బూత్ నంబర్ 214లో ఇప్పుడే నేనంటే మొహమ్మద్ అలీ షబ్బీర్ నా ఓటు వినియోగించి వస్తున్నాను. కామారెడ్డిలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. కానీ మీ ద్వారా నేను కామారెడ్డి ఓటర్స్కు చేతులు జోడి మనవి చేస్తున్నాను. దయచేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళండి. బూత్లో మార్నింగ్ కొంచెం బాగుంది, ఇప్పుడు తగ్గిపోతున్నారు బూత్లో ఓటర్స్. వాళ్ళు వెళ్ళండి, బయటికి రావాలా, ఓట్లు వినియోగించాలా. మనము ఈ దేశాన్ని మేము ఒక పౌరులు ఉన్నామని నిజాయితీగా చూపించాలంటే మనం వచ్చి ఓటు వేయాలా. ఓటు మీ ప్రథమ హక్కు. మన హక్కును వినియోగించమని చేతులు జోడి మీరు దయచేసి అందరు మీ బూత్లో రండి. మీ బూత్లో వచ్చి 6 o'clock వరకు టైం ఉంది. ప్రభుత్వం 1 hour కూడా పెంచింది. 5 కాదు 6 వరకు ఉంది. 6 లోపల మనకు 85-90% పోలింగ్ అవ్వాలని మీ ఓటర్స్ महाशयలకు తెలియజేస్తున్నాను. వాళ్ళకు अपील చేస్తున్నాను, బూత్లో రండి. आप सब लोगों से मेरी अपील है, आइए, अपना वोट अपना हक है, हक इस्तेमाल करो और पोलिंग बूथ पर आकर अपना वोट डालिए. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ అభివృద్ధికి పాటుపడే వారికి ఓటు వేయాలని అభ్యర్థించారు. అంతకుముందు శివాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామంలో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కుటుంబ సమేతంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ సమేతంగా అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. దేశ అభివృద్ధికి పాటుపడే వారికి ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఇది భారత రాజ్యం ఇచ్చిన కాన్స్టిట్యూషన్ పరంగా అంతా ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. తప్పకుండా జరాబాద్ పార్లమెంట్ ప్రతి ప్రజలకు చెప్పేది ఒకటి, వాళ్ళ విన్నపం ఒకటి, ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. డెవలప్మెంట్ కోసంకి, రక్షణ కోసంకి, అన్ఎంప్లాయ్మెంట్ కోసంకి, మంచి పని కోసంకి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు అధికారం తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాను. రావు రోజుల్లో డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీ మంచిగా ఉంటుంది, ఏ మనిషి మంచిగా ఉంటుందో చేసుకుని ఓటు వేయాలి. లక్ష మెజార్టీతో జహీరాబాద్లో కమలం వికసిస్తోందని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీతోనే ఉన్నారని చెప్పారు. మోదీ బీబీ పటేల్కు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 215 పోలింగ్ బూత్లలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,00,000 ఓట్ల మెజార్టీతో బీబీ పాటిల్ గెలుపు ఖాయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీతోనే ఉన్నారని చెప్పారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు మోదీ బీబీ పాటిల్కు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. బీబీ పాటిల్ గారికి ఓటేయడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో 2 ముఖ్యమంత్రుల మీద గెలిపించిన ప్రజానీకం ఈరోజు కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతోని బీబీ పాటిల్ గారిని గెలిపిస్తారనే నమ్మకంతో ఇవాళ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా భారీ మెజార్టీతోని జైరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటుకు అడుగుపెట్టబోతున్నాడు. దాంట్లో అత్యధిక మెజారిటీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి 1,00,000కు పైబడి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ వస్తుందనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఈరోజు ఓటును వినియోగించుకున్నాం 215 బూత్ నంబర్లో. అలాగే ప్రజలందరూ కూడా ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు అనేది మన మాటకు బలం. ఓటుతోనే ఏదైనా సమాధానం చెప్పచ్చు. మంచి చెడు మాట తప్పిన రాజకీయ నాయకునికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా, మంచి వ్యక్తికి మాటతో పనిచేసే వ్యక్తికి ఓటేసి బలం చేకూర్చాలన్నా ఓటేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓటే సమాధానంగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎండనో వాననో లేకపోతే హాలిడే అనుకోనో ఇళ్లల్లో ఉండకుండా ఖచ్చితంగా ప్రజలందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలి. భారతదేశ పౌరుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలి. భారతదేశ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవడమే కాదు, భారతదేశ పౌరుడిగా భారతదేశంలో ఆధార్ కార్డు హోల్డర్గా మనం ఉండడం కన్నా మనం ఖచ్చితంగా అవి ఉన్నందుకన్నా మనం ఓటు వినియోగించుకోవాలి. 100% ఓటు పాల్గొన్నప్పుడే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి మంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రాజకీయ నాయకుల్ని ఓటేసి ఎన్నుకోవాలని కోరుకుంటూ మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందులో సైన్యంలో ఒక సైనికుడిగా బీబీ పాటిల్ గారు కూడా విజయం పొందుతున్నారు. వారికి కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఏదైతే మెజారిటీ ఇచ్చారో అంతకన్నా రెట్టింపు మెజారిటీ బీబీ పాటిల్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై మోడీ. ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి. మాతృశ్రీ హాస్పిటల్, గంజిగేట్ కు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మొదటిసారి బాన్స్వాడ నియోజకవర్గంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లా
బాన్స్వాడ మండలం పోచారం గ్రామంలో సతీమణి పుష్పమ్మతో పాటు ఎమ్మెల్యే పోచారం సింహరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా పవిత్రమైందన్నారు. ఓటు విలువ వెలకట్టలేనిది. దేశం రాష్ట్రాలను సంపద సృష్టించడం, పేదలను పంచడం పరిపాలకుల బాధ్యత అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే వ్యక్తులకు తమ పవిత్రమైన ఓటు వేయాలని కోరారు. వెనకకి జరుగుదా ఉండండి. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా పవిత్రమైనది. ఓటు విలువ వెలగట్టలేనిది. దేశాన్ని, రాష్ట్రాలను సంపద సృష్టించడం, పేదలకు వంచడం ఇది పరిపాలకుల యొక్క బాధ్యత. కాబట్టి ప్రజలు కూడా తమ ఇష్టం వచ్చిన వారికి, నచ్చిన వారికి ప్రజాస్వామ్యాన్ని, విలువలను కాపాడేటువంటి వ్యక్తులకు తమ పవిత్రమైనటువంటి ఓటును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బాన్సవాడ మండలం తాడ్కోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశంలో అన్ని కూటమిలు కలిసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేస్తారని చెప్పారు. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. బాన్సవాడ నియోజకవర్గంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఓటర్లు బారులు తీరుస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ గారు భారీ మెజార్టీతో విజయం సాధిస్తూ ఉన్నారు. రేపు రాబో రోజుల్లో తెలంగాణలో మొత్తం 14 సీట్లు కైవసం చేసుకొని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇండియా కూటమి ద్వారా అత్యధిక నిధులు తీసుకొచ్చి తెలంగాణ డెవలప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. పలు పోలింగ్ కేంద్రాల్లో 6 గంటల లోపు నిల్చున్న ఓటర్లకు అధికారులు ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1-2 చిన్న ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 71% ఓటింగ్ నమోదైంది. ఈ ఓటింగ్ ప్రక్రియలో యువత, పలువురు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు సాయంత్రం 6 గంటల వరకు ఓట్లు వేసేందుకు ఓపికగా నిలబడి ఓటు వేశారు. వృద్ధులు, వికలాంగులను తరలించేందుకు అధికారులు వాహనాలు, వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటర్లు స్లిప్పులు, గుర్తింపు కార్డుల ఆధారంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా వృద్ధులు, దివ్యాంగులు పలువురి సహకారంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్ష.